గోదావరి జిల్లా రాజానగరం మండలం తూర్పుగానుగూడెంలో ఓ దారుణం జరిగింది. తూర్పుగానుగూడెం ఎస్టీ కాలనీకి చెందిన కూలీ పని చేసుకునే కొర్రపు ఆదిలక్ష్మి, కొర్రపు అప్పారావు దంపతుల కుమార్తెను కొందరు డబ్బులిచ్చి ఎత్తుకుపోయారు. 4 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనలో తమ పాపను తమకు అప్పగించాలని ఇప్పుడు ఆ తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ని కలిసి వేడుకున్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయ్యాక 8వ రోజున తన ఇంటి వద్దకు వచ్చి తమ పాపను బలవంతంగా ఎత్తుకుపోయారని, తాము పెంచుకుంటామని ఇక ఏఎన్ఎంగా పనిచేస్తున్న ఓ మహిళ చెప్పి తీసుకువెళ్ళిందని అంటున్నారు. తన భర్తను పూటుగా మద్యం సేవించి మాయమాటలతో తన పాపను తీసుకువెళ్లిపోయారని కూడా తల్లి ఆదిలక్ష్మి ఆరోపిస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తూర్పుగానుగూడెంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన చాలా దారుణమైన సంఘటన. ఈ ఘటన పట్ల జిల్లా కలెక్టర్ ప్రశాంత్ కూడా ఇప్పుడు స్పందించారు. ఆ గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి, అప్పారావు దంపతులు అక్కడ ఎస్టీ కాలనీకి సంబంధించిన వారు. వీరికి 5 ఏళ్ల క్రితం అంటే 2019 అక్టోబర్ 30వ తేదీన వీరికి ఒక ఆడబిడ్డ ప్రసవించింది ఆదిలక్ష్మికి. అయితే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన ఆడబిడ్డను తీసుకుని ఇంటికి వెళ్ళాక 8వ రోజునే ఆ ఆడబిడ్డని ఎవరో తీసుకెళ్ళిపోయారు. దాని మీద ఇప్పుడు మా పాప మాకు కావాలని చెప్పి వారు ఇక్కడికి వచ్చి కలెక్టర్ని విజ్ఞప్తి చేసి ఒక వినతి పత్రం కూడా సమర్పించారు. దీని మీద వారిని అడిగి అసలు ఏం జరిగింది అంటే, అప్పట్లో కొంత డబ్బు ఇచ్చి తన భర్తని మద్యం మత్తుకు అలవాటు చేసి వారు తీసుకెళ్ళిపోయారు. ఇందుకు సంబంధించి కొంతమంది ఉన్నారు వెనకాల. తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అప్పట్లో. అయితే ఇప్పుడు మా పాప మాకు కావాలని చెప్పేసి ఆమె కలెక్టర్కి ఒక వినతి పత్రం ఇచ్చారు. చెప్పండి అమ్మా, మీరు కలెక్టర్ని కలిసారు కదా, ఏమన్నారు, అసలు ఏం జరిగింది మీది? మా పాప కోసం కలెక్టర్ గారిని కలిసామండి. కలిస్తే అన్నారు మీద ప్రాబ్లం ఇక్కడి వరకు వచ్చారు కదా, సాల్వ్ అయినట్టుగా చెప్పారండి. చెప్పిన తర్వాత మాకు చాలా రిలీఫ్గా ఉందండి. కానీ మా పాప అయితే మాకు మాత్రం కంపల్సరీ కావాలండి. మేము కావాలని చాలాసార్లు మా ఊరు గంగమ్మని నర్స్ అండి, పేకల గంగమ్మని నర్స్ గారిని అడిగామండి. అడిగితేనే ఇక్కడే ఉంది అన్నారే కానీ అండి నాకు ఏమీ చెప్పలేదండి. ఊర్లో చాలా మందికి, చాలా జనానికి చెప్పానండి. నేను చెప్పినా కానీ ఎవరో ఏ పని ఉపయోగం లేదండి. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చానండి. అప్పుడు కూడా నాకు ఏమీ సమాధానం లేదండి. సమాధానం లేకపోయినా నాకు ఇంతేనేమో అనుకొని ఇంకా అలా అనుకునేసరికి నాకు ఇన్నాళ్ళకి ఐడియా వచ్చిందండి. ఇక్కడైనా చెప్పుకుంటే న్యాయం జరుగుతుందేమో అనేసి నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చి చెప్పడం జరిగిందండి. ఆ టైంలో మా భర్త అయితే మాత్రం అండి పుల్లి మద్యానికి బానిస అయిపోయారండి. అయిపోయిన స్థితిలోని నన్ను ఏం చేశారన్నది కూడా నాకు తెలియదండి. నాకు పాప పుట్టి 8వ రోజు అండి. 8వ రోజు వచ్చేసి ఇంకా ఇస్తావా లేదా, మీ ఆయన మాట తీసుకున్నాడు మా దగ్గర అనేసి అండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారండి. ఇష్టం వచ్చినట్టు చేసినా కానీ నేను పాపను ఇవ్వనన్నానండి. నా ఒళ్ళోంచి గింజుకున్నారండి. అయినా నేను ఇవ్వనన్న తర్వాత సరేలే మంచినీళ్ళు ఒకటి తాగు నువ్వు అన్నారు. ఆటోలో వచ్చారండి. వాళ్ళు ఎవరన్నది కూడా తెలియదండి. ఫస్ట్ అడిగారేమండి, ఇవిడ అడిగింది నర్సు అన్న ఆవిడ. ఆ తర్వాత ఆశా వర్కర్ మామూలుగా వచ్చి చూసి వెళ్ళింది కానీ అండి ఆవిడ ఏం సమాధానం చెప్పలేదు. ఇంట్లోనే ఉందా పాప రా అన్నదండి. అన్న తర్వాత ఈవిడ వచ్చేసి ఇంకా ఆటోలో వచ్చారండి. వాళ్ళు ఎవరన్నది కూడా మాకు తెలియదు. నేనైతే ఎప్పుడు చూడలేదు. మీకు డబ్బులు ఇచ్చాము మేము, అలాగే మీ ఆయనకి డబ్బులు ఇచ్చాను నేను అన్నారు. మరి నాకు చెప్పకుండా మీరు ఎందుకు ఇచ్చారు మా ఆయనకని అడిగానండి. అడిగితేనే అది నీకు సంబంధం లేదని అడిగిందండి ఆవిడ. అడిగిన తర్వాత నేను అన్నాను, భార్య భర్తలు అన్నాక రేపు పొద్దున అప్పు ఉంటుంది నన్ను అడుగుతారు కదా అని నేను అడిగాను. అడిగితే నీకు సంబంధం లేని విషయాలు కలవ చేసుకోకన్నారు. అన్న తర్వాత వాళ్ళ తమ్ముడు కూడా వచ్చేసి నా మీద చాలా గొడవ పడ్డాడండి. వాళ్ళ అమ్మగారు కూడా చాలా గొడవ పడ్డా కానీ నేను పట్టించుకోలేదండి. అసలు నా పాపని ఇద్దరు పిల్లలను కూడా ఈవిడ నాకు టార్చర్ పెట్టేదండి. టార్చర్ పెడుతుంటే నేను అన్నాను, మనకి గొడవ అయిపోయింది కదా, ఎందుకు మళ్ళీ తగాదాలు మనకి ఎవరు లేరు, కొట్టుకోవడానికి కూడా మనకు కొట్టినా ఎవరు రారో అనే ఒక భయం నాలో మనసులో కలిగి గొడవ ఆడడం అనేసి అయినా వచ్చేవారండి గొడవకి. నాకు 2 నెలల తర్వాత 2 నెలల్లో గర్భిణి డెలివరీ అవుద్దనే టైంలో వాళ్ళ పెద్ద తమ్ముడు బాగా గొడవకు వచ్చేవాడండి. వాళ్ళ అమ్మగారు మొత్తం గొడవకు వచ్చేవారండి. నేను ఒకటే అన్నానండి, పుట్టిదాకా నేను పెంచలేదని బచ్చారులు అంటున్నారా అని గొడవ ఆడినప్పుడల్లా గొడవ ఆడితే నేను కూడా తిరిగి గొడవ ఆడేవాడిని. ఆడితే నాకు మధ్యాహ్నానికి కొంచెం అలవాటు ఉందండి. నాకు అగో ఇంటి అద్దె కట్టుకో అని మరి డబ్బులు ఇచ్చినప్పుడు మందు ఆగేసి మా ఆవిడని కూడా ఏం బాధ పెట్టుకోండి, అలాగిచ్చి అని తెలియక కొంత చేసానండి. తెలిసి వచ్చాక మా ఆవిడ వెళ్ళిపోతానంది.
అయితే నేను కేసు పెడతానన్నదండి నా మీద. పెడతానంటే నేను అల్లిపోయి ఒక సంవత్సరం పాటు అలాగేలా పారిపోయానండి. పిల్లల్ని భార్యను వదిలేసి. తర్వాత పోలీసులు గట్ట రాలేదని ఆకులు తెలిసి మళ్ళీ ఇంటికి వచ్చానండి. తెలిసిన తర్వాత మళ్ళీ తనకు తానే నేను వచ్చానని నాకు తెలియకుండా పెడితే నేను కాళ్ళు పెట్టుకున్నానండి. నీకేం పర్లేదు, నేను ఎందుకు కొట్టిస్తాను, నువ్వేం చేసావు అదే చెప్పు అంటే నేను అన్నానండి. నేను తర్వాత 40,000 ఇచ్చి నన్ను బిడ్డను తీసుకొని మా ఆవిడకి నన్ను పుర్రెక్కించి మా ఆవిడని కొట్టిలా చేశారండి. పెద్దల్ని ఆశీర్వదించి అక్కడ కేసు తీసుకోవాలని చెప్పారండి. నమస్కారం పెట్టి వచ్చేసాను, ఇంతేనండి. ఇది ఈ తూర్పు గానుగూడెంలో జరిగిన ఘటన మీద ఆదిలక్ష్మి అప్పారావు జిల్లా కలెక్టర్ని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పారు. అలాగే ఇతను కూడా పాపని అమ్మేయమని చెప్పి ఒత్తిడి చేయడంతో తనకి 40,000 రూపాయలు ఇచ్చారు. అంతకుముందు ఒక 5,000 కూడా ఇచ్చారు. అయితే ఎప్పటికైనా ఇది సమస్య అవుతుంది, ఇబ్బంది అవుతుంది, తమ మీద ఒత్తిడి చేసి బిడ్డని తీసుకెళ్లిపోయారు అని ఆ 40,000 రూపాయలు కూడా పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసి ఉంచినట్టుగా చెప్తున్నారు. అయితే ఎప్పుడు అడిగితే అప్పుడు చూపిస్తామని తీసుకెళ్ళిన వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో ఇప్పుడు తెలియదు అని చెప్పేసి ఆ మధ్యలో ఉన్న ఒక వైద్య సిబ్బంది చెప్తున్నారు. దానివల్ల మేము తిరిగి అలసిపోయి ఇప్పుడు కలెక్టర్ని సంప్రదించడానికి వచ్చాం, కలెక్టర్ గారికి మొరపెట్టుకుంటాకు వచ్చాం అని చెప్పేసి ఆదిలక్ష్మి అప్పారావు చెప్తున్న పరిస్థితి. అయితే దీని మీద ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేసింది. సమగ్రమైన విచారణ జరిపి ఈ కేసును తేల్చాలని చెప్పేసి సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తమకి చెప్పినట్టుగా బాధితులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ 9 న్యూస్, రాజమండ్రి కలెక్టరేట్ దగ్గర నుంచి.